Hello everyone, welcome to Archit Tutorial. This video is sponsored by Unacademy. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకు బెస్ట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. ప్రైస్ హైక్ అతి త్వరలోనే జరగబోతుందండి. వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. బంపర్ ఆఫర్ పేరుతో 12+3 ఆఫర్ ఉందండి. ఓకే, ఉపయోగించుకోవాలి. లిమిటెడ్ ఆఫర్ పేరుతో 24 నెలలకి 4 నెలలు ఉచితంగా రావడం జరుగుతుంది. సో వెంటనే మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు RKT10 మీకు 10% డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది. సో ఇక్కడ నా ప్రొఫైల్ ఉంటుందండి, అందరూ కూడా ఫాలో అవ్వండి. అన్అకాడమీలో నా ప్రొఫైల్ రాకేష్ ఉంటేరు అని ఉంటుంది. సో మీరు ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ 9 గంటలకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. అన్అకాడమీలో ఫ్రీ క్లాస్ అండ్ ఫ్రీ PDF కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓకేనా, మినీ కోర్సెస్ పేరుతో సాధన మరియు లక్ష్యం అయితే చేయడం అయితే జరుగుతుందండి. నాంది మరియు గమ్యం పేరుతో ఈ 2 సెప్టెంబర్న స్టార్ట్ కాబోతున్నాయండి. 2 కూడా మంచి అవకాశం ఉపయోగించుకోవాలి అందరూ కూడా. అంతేకాకుండా ఎవ్రీ సండే స్కాలర్షిప్ టెస్ట్ అయితే ఉండబోతుందండి. మనకు పార్టిసిపేట్ చేయండి. ఆగస్టు 29కి ఉంది, సెప్టెంబర్ 4 కూడా ఉన్నాయి. గ్రూప్ 2 మరియు SI కానిస్టేబుల్ పైన. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10 మీకు 7,700కు బదులుగా 6,930 రూపాయలకు వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28వ తారీఖు 8వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ కరెన్సీ ట్రయల్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఏంటండి డిజిటల్ కరెన్సీ ట్రయల్ ప్రోగ్రామ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం ఏంటో మరిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకారము డిసెంబర్ 2021 నాటికి RBI తన డిజిటల్ కరెన్సీ ట్రయల్ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించబోతుంది. ముఖ్యాంశాలు చూద్దాము. ప్రస్తుతం RBI తన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని దశల వారీగా తీసుకురావడానికి కృషి చేస్తుంది. RBI CBDCపై జాగ్రత్తగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది RBIకి మరియు మొత్తం ప్రపంచానికి కొత్త ఉత్పత్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి RBI డిజిటల్ కరెన్సీ యొక్క వివిధ కోణాలను అధ్యయనం చేస్తుంది మరియు దాని భద్రతను, అలాగే దేశ ఆర్థిక రంగంపై దాని యొక్క ప్రభావాన్ని ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది సో ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తుంది అంటూ మనకైతే తెలుస్తుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ RBI చూద్దాం. ఏర్పాటు 1 ఏప్రిల్ 1935లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయము ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ శక్తికాంత దాస్. మరి RBI యొక్క మొట్టమొదటి గవర్నర్ 1935లో ఎవరు పనిచేశారు? ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశ నావికా దళాలు గల్ఫ్ ఆఫ్ అడెన్లో సంయుక్తంగా విన్యాసాలు అయితే నిర్వహించడము జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, జర్మనీ. ఏంటది? జర్మనీ. భారతదేశం మరియు జర్మనీ నావికా దళాలు ఆగస్టు 26, 2021 గల్ఫ్ ఆఫ్ అడెన్లో సంయుక్తంగా కసరత్తులు చేశాయి. కీలక వాస్తవాలు: ఉమ్మడి వ్యాయామంలో హెలికాప్టర్ ల్యాండింగ్లు, అలాగే సర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్లు కూడా ఉన్నాయి. భారత నావికాదళం నుంచి వచ్చిన ఫ్రీగేట్ త్రిఖంద్ జర్మన్ ఫ్రీగేట్ బయర్న్తో వ్యాయామం అయితే చేయడం జరిగింది. మరి INS త్రిఖంద్ గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో పైరసీ నిరోధక గస్తీ కోసం అయితే మోహరించబడుతుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ జర్మనీ చూద్దాం. ఏర్పాటు 18 జనవరి 1871. రాజధాని బెర్లిన్. అధికార భాష జర్మన్. అధికార కరెన్సీ యూరో. ప్రెసిడెంట్ వచ్చేసి ఫ్రాంక్ వాల్టర్ స్టెమినర్. ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల G20 అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో మహిళా సాధికారతపై మొట్టమొదటి సమావేశంలో భారతదేశం తరపున ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, స్మృతి ఇరానీ గారు పాల్గొనడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారు 2021 ఆగస్టు 26న మహిళా సాధికారతపై మొట్టమొదటి G20 మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానాంశాలు చూద్దాము.
ఆన్లైన్ వేదికపై ఇటలీలోని శాంటా మార్గరేటా లీగూర్లో కాన్ఫరెన్స్ అయితే జరిగింది. సమావేశంలో లింగ మరియు మహిళా కేంద్రీకృత సమస్యలను పరస్పర సహకారం ద్వారా పరిష్కరించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను కేంద్ర మంత్రి ప్రస్తావించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మధుర చమురు శుద్ధి కర్మాగారంలో నిర్మిస్తున్న సంస్థ ఏది? మధుర అనేది ఎక్కడ ఉందండి? ఉత్తరప్రదేశ్లో ఉందండి. మధురై కాదు, మధురై అంటే తమిళనాడు, మధుర అంటే ఉత్తరప్రదేశ్. ఇది ఓకేనా? రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, వివరాలు చూద్దాం. ఇండియన్ ఆయిల్ భారతదేశం మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను మధుర రిఫైనరీలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఉన్న ముడి చమురు శుద్ధి సామర్థ్యాన్ని సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల వరకు విస్తరించేందుకు ఈ ప్లాంట్ అదనంగా ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదక శక్తి వంటి వివిధ రకాలైన హైడ్రోజన్ ఉత్పత్తికి ఇండియన్ ఆయిల్ తన ప్రతిష్టాత్మక ప్రణాళికను అనుసరిస్తుంది. ఇటీవల భారతీయ చమురు ఢిల్లీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీనితో 50 CNG కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ BS4 బస్సులు HCNG ఇంధనంపై నడిచేలా మార్చబడ్డాయి. ఈ ప్రయోగము ఎగ్జాస్ట్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు ఇంధన పొదుపును కూడా మెరుగుపరచడంలో గణనీయమైన ప్రయోజనాలను వెల్లడించాయి. ఓకే, మరి స్టాటిక్ జీకే అబౌట్ IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏర్పాటు 30 జూన్ 1959. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్ శ్రీకాంత్ మాధవ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ విద్యా విధానము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేసిన రెండవ రాష్ట్రంగా ఏ రాష్ట్రము నిలిచింది? ఫస్ట్ రాష్ట్రం కర్ణాటక, మరి రెండవ రాష్ట్రం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు 26, 2020 కట్టిన రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేసింది. ప్రధాన అంశాలు: కర్ణాటక తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేసిన భారతదేశంలో మధ్యప్రదేశ్ రెండవ రాష్ట్రంగా అవతరించింది. ఈ కొత్త విద్యా విధానం అన్ని సంఖ్యలను విచ్ఛిన్నం చేస్తుంది మరియు విద్యార్థులు తమ సరిహద్దుల వెలుపల అన్వేషించడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు విద్యార్థులు ఒక కోర్సు నిర్దేశించిన విషయాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది, కానీ ఇప్పుడు వారు తమ అభిరుచులకు అనుగుణంగా తమ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో NEP న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నేషనల్ సర్వీస్ స్కీమ్, నేషనల్ క్యాడెట్ కాప్ మరియు నైపుణ్యం ఆధారిత సబ్జెక్టులపై కూడా దృష్టి పెడుతుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ మధ్యప్రదేశ్ చూద్దాం. ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని భోపాల్. గవర్నర్ మంగూభాయ్ పటేల్. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ రఫీక్. న్యాయ పరిధి జబల్పూర్. అసెంబ్లీ స్థానాలు 230. మరి లోక్సభ 29, రాజ్యసభ 11. వైశాల్యపరంగా 2వ స్థానము, జనాభా పరంగా 5వ స్థానంలో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘము భవిష్యత్ ఎన్నికల కోసం మరియు సమగ్ర నిర్వహణ వ్యూహాన్ని అమలు చేయడానికి ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఇటీవల నిర్వహించిన వర్క్ షాప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్వీప్. SWEEP. దాని ఫుల్ ఫామ్ కూడా చూద్దాం. భారత ఎన్నికల సంఘము సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో SWEEP అంటే SW కాదు. సో ఒక్క నిమిషం, SWEEP ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. ఓకే, సో మరి యొక్క వర్క్షాప్ని అయితే నిర్వహించడం జరిగిందండి. ఏంటిది? సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కన్సల్టేషన్ వర్క్షాప్. మరి ఈ వర్క్షాప్లో భాగంగా భారత ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో కలిసి కొత్త చొరవను ఆవిష్కరించారు. సో 2 రోజుల వర్క్షాప్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే SWEEP ప్రణాళికను సమీక్షించడం, SWEEP యొక్క ముఖ్యమైన అంశాలపై విస్తృతమైన చర్చలు నిర్వహించడం మరియు భవిష్యత్ ఎన్నికల కోసము సమగ్ర వ్యూహాన్ని రూపొందించడం. మరి SWEEP కార్యక్రమం అంటే ఏంటో చూద్దాము. SWEEP కార్యక్రమం అనేది ఓటర్ విద్య మరియు అవగాహన కోసము భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏర్పాటు 25 జనవరి 1950. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. దీన్ని మనం నిర్వచన్ సదన్ అంటాము.
ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు ఇద్దరు ఉంటారండి, రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే. మొదటి ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్, భారతదేశానికి మొట్టమొదటి ఎన్నికల కమిషనర్. ఢిల్లీ ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన 1 నుంచి 10వ తరగతి పిల్లలను దత్తత తీసుకునే కార్యక్రమం దేశ్ కే మెంటర్స్ కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ హీరో ఎవరండి? ఆప్షన్స్ అండి, సోనూ సూద్. ఢిల్లీ ప్రభుత్వ దేశ్ కే మెంటర్స్ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ఢిల్లీ ప్రభుత్వము ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమము 1 నుంచి 10 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దత్తత తీసుకుంటుంది. వారు సంబంధిత రంగాలలో విజయం సాధించిన పౌరుల ద్వారా మార్గనిర్దేశం అయితే చేయవచ్చు. మరి ఫోన్ ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి మెంటర్లు ప్రతి వారం 10 నిమిషాలు అయితే తీసుకుంటారు. ఆసక్తి ఉన్న పౌరులు చొరవలో భాగంగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుండి 10వ తరగతి పిల్లలను దత్తత తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహకారంతో ప్రారంభించిన జాతీయ హ్యాకథాన్ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ మంథన్ అండి. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్, మంథన్ 2021. ఓకే, మంథన్ 2021. వివరాలు చూద్దాం. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహకారంతో మంథన్ 2021 పేరుతో ఒక ప్రత్యేకమైన జాతీయ హ్యాకథాన్ను ప్రారంభించింది. ఈ హ్యాకథాన్ యొక్క ప్రాథమిక లక్ష్యము 21వ శతాబ్దపు దేశంలోని నిఘా సంస్థలు ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న భావనను మరియు సాంకేతిక పరిష్కారాలను గుర్తించడం మరియు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను శక్తివంతం చేయడము. హ్యాకథాన్ గురించి చూద్దాము. ఈ యొక్క హ్యాకథాన్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు 2021లో ఆన్లైన్ మోడ్లో జరగాల్సి ఉంది. మరి విజేత జట్టుకు 40 లక్షలు అయితే ఇస్తారు. ఓకే, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్ స్టిమ్యులేటర్ టూల్ కిట్ను ప్రారంభించింది. మరి దానికి పేరేంటండి? ఆప్షన్ బి అండి, క్యూసిమ్. ఓకే, క్యూసిమ్ ఆప్షన్ బి. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ ఓకే క్యూసిమ్ టూల్ కిట్ని అయితే ప్రారంభించింది. ప్రధానాంశాలు: క్యూసిమ్ భారతదేశంలో స్వదేశంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి టూల్ కిట్గా మనమైతే చెప్పుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటర్ల సహాయంతో ప్రోగ్రామింగ్ యొక్క ఆచరణాత్మక అంశాలను నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇది ఒక కీలకమైన సాధనము. మరి ఇది భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన యొక్క కొత్త శకాన్ని తీసుకువస్తుంది. ఈ టూల్ కిట్ను ఐఐటి రూర్కీ, సీడాక్ మరియు ఐఐఎస్సి బెంగళూరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నిఘా ఉన్న నగరాలపై ఫోర్బ్స్ ఇండియా నివేదిక ఈ భారతదేశ నగరాలలో అత్యధిక సీసీ కెమెరాలు ఏ నగరంలో ఉన్నట్లుగా గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఢిల్లీ. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకారం చదరపు మైలుకు అత్యధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఢిల్లీ, షాంఘై, న్యూయార్క్ మరియు లండన్ వంటి మెగా సిటీలను కూడా అధిగమించింది ఢిల్లీ. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా అత్యంత నిఘా ఉన్న నగరాలపై ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన నివేదికను సీఎం అయితే ఉదాహరించారు. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం చదరపు మైలుకు 1826, ఒక చదరపు మైలుకు 1826.6 సీసీ కెమెరాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. తర్వాత లండన్ చదరపు మైలుకు 1138 కెమెరాలతో ఉంటుంది. చెన్నై 609 సీసీ కెమెరాలతో 3వ స్థానంలో నిలిచింది. చదరపు మైలుకు 157.4 సీసీ కెమెరాలతో ముంబై 18వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 150 నగరాల్లో ఢిల్లీ 1వ స్థానంలో ఉంది. చెన్నై కంటే ఢిల్లీలో 3 రెట్లు మరి ముంబై కంటే 11 రెట్లు ఎక్కువగా సీసీ కెమెరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2021ను సరళీకృతం డ్రోన్ రూల్స్ 2021తో భర్తీ చేసింది. మరి సరళీకృత డ్రోన్ రూల్స్ 2021 ఉల్లంఘనకు గరిష్ట శిక్ష ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఏ సంస్కరణల సూచిక అవార్డు 2021లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ సి అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. PIDF పథకం క్రింద టైర్ 1 మరియు టైర్ 2 కేంద్రాల నుండి
లబ్ధిదారులను చేర్చడానికి ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది ఏం పథకము? ఆన్సర్ ఆప్షన్ డి పిఎం స్వానిధి పథకం. బ్యాంక్ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ చివరి జీతంలో ఎంత శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 30%. కోరల్ ఫూర్టాడో ఇటీవల ఏ బ్యాంక్ తాత్కాలిక సీఈఓగా నియమితులయ్యారు? ఆప్షన్ సి అండి ఉర్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. డిఆర్డీఓ తన 11 ఉత్పత్తులను అంతర్జాతీయ సైనిక మరియు సాంకేతిక వేదిక ఆర్మీ 2021లో ప్రదర్శిస్తోంది. మరి ఆయుధాలు మరియు సైనిక పరికరాల వార్షిక ప్రదర్శనను ఈ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ డి అండి రష్యా. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021-22 కొరకు మెరుగైన యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్ ఏస్ 4.0ని తెలియజేసింది. మరి ఏస్ యొక్క తాజా ఎడిషన్ యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి టెక్నాలజీ ఎనేబుల్డ్ సింప్లిఫైడ్ అండ్ కొలాబరేటివ్ బ్యాంకింగ్. యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ పుస్తక రచయిత? ఆన్సర్ ఆప్షన్ బి కేజే ఆల్ఫోన్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మహిళా వ్యవస్థాపక వేదిక డబ్ల్యూఈపీ నెక్స్ట్ అంటారు. మరి నీతి ఆయోగ్ ఏ కంపెనీ భాగస్వామ్యంతో ప్రారంభించింది అంటే ఆప్షన్ సి సిస్కో. మాల్దీవులలోని గ్రేటర్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్టు కోసము నిధుల కోసము లైన్ ఆఫ్ క్రెడిట్గా భారతదేశం ఇంత మొత్తాన్ని ఆమోదించింది? ఆప్షన్ బి అండి $400 million. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. సమ్మక్క సారలమ్మ జాతరలో ముక్కు రూపంలో సమర్పించే పదార్థము? ఆప్షన్ 2 బెల్లం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించిన తేదీ? ఆప్షన్ 3 1996 ఫిబ్రవరి 2. సమ్మక్క సారక్క జాతరలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే 2 సంవత్సరాలు. మేడారం జాతరను ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సంస్థ? ఆప్షన్ 3 యునెస్కో. తెలంగాణ మాండలికంలో గర్జు అనేటువంటి పదానికి అర్థం ఏంటి? గర్జు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి అవసరం. నెక్స్ట్, తెలంగాణలో సబ్బి రాష్ట్రం అనే ప్రాంతాన్ని పిలుస్తారు? ఆప్షన్ 3 అండి కరీంనగర్. వాణి నారాణి అని పలికిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి పిల్లల మరి పినవీర భద్రుడు. తెలంగాణలో సాధారణ ఉత్సవాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు? ఆప్షన్ 4 దీపావళి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. షేక్స్పియర్కు సమకాలికుడైన తెలుగు కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి పింగళి సూరన్న. తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చిన వారు ఎవరంటే ఆప్షన్ 1 బీవీఆర్ చారి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో
మనకు 1995 నుంచి ఓకేనా 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి, చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.